పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 జగన్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ అండి. గత ప్రభుత్వాలు అన్నింటికన్నా జగన్ గారి ప్రభుత్వం అన్ని స్కీములు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. గత ప్రభుత్వం అదే బడ్జెట్ ఇంకా తక్కువ ఉండేది, ఏ సంక్షేమ పథకాలు చేయలేకపోయారు. రాజశేఖర రెడ్డి గారిని కూడా మించిపోయి జగన్ గారు చేయగలుగుతున్నారంటే ఆ వేళ ఎందుకు పెట్టలేకపోయారు, ఈ వేళ ఎందుకు పెడుతున్నారు మన అందరూ కూడా ఆలోచించుకోవాలండి ఒకసారి. రైస్ అవనివ్వండి, లేకపోతే చెయ్యోత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి. అమ్మఒడి మీద మళ్ళీ విమర్శలు తీసుకొస్తున్నారు టీడీపీ అవని, జనసేన అవని. మన ఉన్నవాళ్ళు పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదవాలి, లేనివాళ్ళు పిల్లలేమో తెలుగు మీడియం చదవాలంటున్నారు. జగన్ గారి కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం చదివితే ప్రపంచంలో ఎక్కడైనా పోటీలో ఎదుర్కొనే సత్తా ఉంది కాబట్టి పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల భవిష్యత్తు ఒక బంగారు బాటగా తీర్చిదిద్ది పేదవాడు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాడని జగన్ గారు భావించి ఇంగ్లీష్ మీడియం పెట్టారండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కన్నా ధీటుగా శుభ్రంగా ఉండేలా తయారు చేయించి మంచి ఫుడ్, మంచి హెల్త్, మంచి శుభ్రమైన బట్టలు, బుక్స్, పిల్లలకి ఏది కావాలనుకుంటే ఆ టైంలో అన్నీ సక్రమంగా నెరవేరుతున్నారు. అలాగే మహిళలకు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ గతంలో ఒక కార్డు కావాలనుకుంటే టీడీపీ ఊరికి ఒక ఇద్దరు బోకర్లు ఉండేవారు, జనభూమి కమిటీ వాళ్ళు. ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కార్డు పెట్టి బాబు, నాకు పెన్షన్ పెట్టి బాబు అని బతిమాలకుని డబ్బులు ఇస్తేనే కానీ పట్టేవారు కాదు. ఈరోజు వారంటీలు, నీకు ఏం కావాలి, పెన్షన్ కావాలా, కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, ఇళ్ల స్థలం కావాలా, లేకపోతే మీ పిల్లల్ని ఏమైనా యాడింగ్ చేయాలా, రేషన్ రావట్లేదని ఇలాంటివన్నీ, లేకపోతే మీ ముసలోళ్ళు ఎవరికైనా పెన్షన్ రావట్లేదా, ఇంకా ఏమైనా ఉండిపోతే మాకు చెప్పండి అని సమస్య. కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ని కూడా రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినా సరే ప్రెసిడెంట్ పని లేకన్నా వారంటీలు తలుపు తట్టి ప్రతి స్కీము కూడా జగన్ గారు ఇంటికి పంపిస్తున్నారు. ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలోనే ఇంత సక్రమంగా నెరవేర్చిన సీఎంని ఎవరో కూడా చూడలేదు. ఫస్ట్ టైం జగన్ ఒకడే. ఈ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరబోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? పెట్టలేనోడు ఏం చేస్తాడండి? అమ్మకి 4 కొడుకులు ఉంటారు, అందులో ఏదో ఒక కొడుకే చూస్తాడు. చూడనోడు ఏమంటాడు? మా అమ్మ ఆడికి ఏదో బంగారం ఇచ్చింది, ఆ బంగారం ఇవ్వటికే బాగా పెట్టాడు అంటాడు. ఆ రోజు ఈ బడ్జెట్ ఇదే ఉండేది. ఆ రోజు వాళ్ళు ఇంటికి ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇస్తే సోమరపోతేటి ఆ రోజు కన్నా ఈరోజు ఇంకా అప్పులు ఇంకా తక్కువ చేయగలుగుతున్నారు. అప్పుడు అంత సీనియారిటీ ఉన్న యనమల రామకృష్ణుడు గారితో సహా ఆర్థిక మినిస్టర్ చేసి 2 సార్లు, ఒక్కసారి పేదవాడు చదువు కోసం కానీ, పెన్షన్ స్కీమ్ కానీ, చెయ్యూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, ఏది కూడా రైతు భరోసా కానీ ఏది ఇవ్వలేకపోయారు. కానీ మరి ఇవాళ ఇచ్చేవాళ్ళని ఎందుకు విమర్శించారు? మేము వస్తే 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. గతంలో వచ్చిన హామీలే నెరవేర్చలేకపోయారు, తర్వాత వచ్చాక ఏమి ఇవ్వగలుగుతారండి? జగన్ గారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారండి. మళ్ళీ జగన్ గారు 30 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్ గారే ఉంటారు. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే టీడీపీ జనసేన పొత్తులతో వస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? జనసేన ఏముందండి, నిన్న అలాగే బీజేపీతో జాతీయ పార్టీతో తెలంగాణలో పోటీ చేశాడు. కనీసం ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి పడ్డ ఓట్లని కూడా పడలేదు నియోజకవర్గంలోనే. 100కి 1,400, 1,500 పడితే 1,800, 1,900 పడింది 7 నియోజకవర్గాల్లోని. ఇంకా ఆంధ్రాలో పొడిసేది ఏముంటుందండి? ఆయన బీజేపీ జాతీయ పార్టీతో పోటీ చేసే కనీసం ఒక పంచాయతీ సర్పంచ్కి పడిన ఓట్లు రాలేదు. రేపు ఆంధ్రాలో పోటీ చేసి తెలుగుదేశంతో పోటీ చేసి ఇంకేం పడతాయండి? ఇక్కడ కనీసం 1000 కూడా పడవు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, దీనివల్ల సీఎం పదవి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటారా? జన్మలో సీఎం పదవి కదండి, కనీసం అసెంబ్లీ గేటు లోపల కూడా అడిగేయలేడు. గంటకో పార్టీలో ఉండే వ్యక్తి ఏ పార్టీని 11 సంవత్సరాలు అయ్యి పార్టీని పెట్టాడు. ఈ వేళకి ఒక్కరోజు కూడా పంచాయతీ ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. ఇంకా ఆయన సీఎం అవుతాడా? ఇంకేం అవుతాడండి? కనీసం మున్సిపాలిటీలో నెంబర్ కూడా అవ్వలేడు, కార్పొరేషన్లో పోటీ చేసి నెంబర్ కూడా అవ్వలేడు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే మాట తర్వాత అండి, సీఎం అనే
పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తుంది? జగన్లా సత్తా ఉండదండి. జగన్ ఒక దమ్మున్న నాయకుడు. కేంద్రాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లాంటి యాదాని యోధులను ఎదిరించి 9 సంవత్సరాల్లో పార్టీని నిలదొక్కి ముఖ్యమంత్రి అయ్యాడు 151 సీటుతో. ఈ ఇండియాలో ఎవడో కూడా అలాంటి ఆ వయసులో శాసించలేకపోయాడు పార్టీ పెట్టి, ప్రాంతీయ పార్టీ. ఒక జగన్కి ఒకడికే సాధ్యమండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది వచ్చినా జగన్ ఏం చేయలేరు. చంద్రబాబు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబుకి ఎన్నిపోటు కాకన్నా 2 సార్లు ఇచ్చారండి ఛాన్స్. ఎన్నిపోటుతో ఒకసారి ఇస్తే మళ్ళీ 2 సార్లు ఇస్తే 2 సార్లు జనాలు మభ్య పెట్టాడు. ఇందిరాగాంధీ పరిపాలనలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు 3 సెంట్లు ప్లేస్లు ఇచ్చారు. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు పేదవాడికి ఎవరికి కూడా కనీసం 1 సెంటు ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందిరమ్మ ఇళ్ళు అలాగని ప్రతి ఒక్కరికి పేదవాడికి 2 సెంట్లు ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు 2వ టర్న్ మళ్ళీ సీఎం అయ్యాడు ఎన్నిపోటు కాకన్నా 2014లో. మళ్ళీ డోకరా కూడా ఎత్తాను, కరెంటు బాకీలు కూడా ఎత్తాను, రుణమాఫీ చేస్తాను, ఇవన్నీ చెప్పి మాయమాటలు చెప్పాడు. ఆ వేళ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఈ వేళ మళ్ళీ జగన్ గారు ఇవ్వగలుగుతున్నారు. ఆ వేళ ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ జగన్ గారు ఇవ్వగలుగుతున్నారు. పేదోడికి 32 లక్షల మందికి ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇళ్ల స్థలం పేదోడి చేతిలో పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికే తెలుస్తుందండి. కానీ ఇన్ని చెప్పిన అయినా ఒక్కసారి కూడా ఒక పేదోడికి సెంటు భూమి ఇవ్వలేనండి. నేను అధికారం వస్తే మీరు కార్యకర్తలు జగన్ గవర్నమెంట్లో కొన్న భూములు మీరు 2 స్థలాలు తీసుకుని తిరిగానని చెప్తున్నాడు తప్ప ఏ ఊరికైనా 2 సెంట్లు పేదోడికి ఇల్లు స్థలం ఇచ్చేనేమో ఆత్మసాక్షిగా చెప్పమానండి చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ. జగన్ ఇచ్చే సెంటు భూమి శవాన్ని పూడ్చిపెట్టుకోవడానికి కూడా సరిపోదని చెప్పేసి పేదవాడికి సెంటున్నారంటే ఈవేళ మహా ఇదండి. 4 ఫ్లోర్లు బిల్లు 50 లక్షల డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవచ్చండి సెంటున్నరలోనే. ఉన్నవాడు మహారాజులు ఉంటారు, 1 ఎకరంలో ఒక ప్యాలెస్ కట్టుకుంటారండి. చంద్రబాబు నాయుడు ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు, ఆ ప్యాలెస్లో ఉంటాడు. సొంత ఊర్లోనే ఇల్లు లేదు. హైదరాబాద్లో ఉండేవాడికి పేదవాడి మధ్యలో ఇల్లు కావాలో సెంటు భూమి ఉన్నా కనీసం 1/2 సెంటు ఉంటే పాకేసుకుని తలదాచుకుంటారు. తలదాచుకోవడం కూడా పేదవాడికి గొప్ప అండి. సెంటున్నర ఇచ్చినా, సెంటు ఇచ్చినా, 1/2 సెంటు ఇచ్చినా లేనోడు గొప్పగా ఉంటుంది. లేనోడు 2 పూటలకి 1 పూట తృప్తిగా భోజనం చేస్తే అది చాలు. ఉన్నవాడు 4 పూటలు తిన్నా ఆడికి ఏదో జబ్బు ఉంటుంది. అలా పెట్టలేనోడికి ఏదో జబ్బు ఉంటుందండి. పెట్టివాడిని విమర్శిస్తాడు. అతను ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ రేపు ఆంధ్రప్రదేశ్లో 2వసారి జగన్ గారే సీఎంగా ఉంటారు. 130 నుంచి 150 సీట్ల మధ్యలో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ 30 సంవత్సరాలు జగన్ గారే పరిపాలిస్తారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్